ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కేటాయిస్తున్న ప్రతి రూపాయిని కూడా ప్రజలకు చేరువ చేయడమే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ ప్రధాన లక్ష్యమని కమిటీ చైర్మన్ వి జోగేశ్వరరావు స్పష్టం చేశారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ వి జోగేశ్వరరావుతో పాటు సభ్యులు మద్దిపాటి వెంకటరాజు, పాసం సునీల్ కుమార్, వివి సూర్యనారాయణరాజు, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, అసిస్టెంట్ సెక్రటరీ భిక్షం, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. సమావేశంలో జిల్లాలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల వివరాలను ఆయా శాఖల అధికారులు కమిటీ సభ్యులకు వివరించారు. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ సంక్షేమ శాఖలు, డిఆర్డీఏ, మెప్మా, వ్యవసాయ అనుబంధ శాఖలు, ఇరిగేషన్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు తమ శాఖలకు సంబంధించిన బడ్జెట్ వినియోగంపై సమగ్రంగా వివరించగా కమిటీ సభ్యులు చర్చించారు. అనంతరం కలెక్టర్, కమిటీ చైర్మన్లు మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్స్ కింద ఈ 1920, 2021 అండ్ 21-22 మధ్యలో ఎంత బడ్జెట్ అలాట్ చేయడం జరిగింది, ఎంత ఖర్చు చేయడం జరిగింది, ఎంత అమౌంట్ మనం ఖర్చు చేయలేకపోయాము, దీనికి సంబంధించిన ఒక నోట్ తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు 11th నుంచి బడ్జెట్ సెషన్ ఉంటుంది. సో మనం ఈ ఇన్సైట్స్ రాబోయే రోజుల్లో బడ్జెట్ ప్రిపరేషన్లో చాలా కీలక పాత్ర ఉంటుంది. అంటే ఏ స్కీమ్లో మనం 100% ఎక్స్పెండిచర్ చేయగలుగుతున్నాము, ఏ స్కీమ్లో ఎక్స్పెండిచర్ చేయలేకపోతున్నాము, ఎందుకు చేయలేకపోతున్నాము, ఏమైనా రూల్స్లో ప్రాబ్లమ్ ఉన్నాయా, ఇవన్నీ కన్సర్న్ ఆఫీసర్స్ కూడా చెప్పచ్చు. తర్వాత కింద నుంచి ఫార్మర్స్ నుంచి కానీ, వీవర్స్ నుంచి కానీ, లేకపోతే SC/ST కమ్యూనిటీ నుంచి ఏ రకమైన స్కీమ్కి ఎక్కువ డిమాండ్ ఉంది, అది కూడా మీరు ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి చెప్తే వాళ్ళు రాబోయే సెషన్లో ఆ ఫీల్డ్ నుంచి ఉన్న రిక్వెస్ట్ గవర్నమెంట్కి పెట్టగలుగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. అంటే జిల్లా స్థాయి ఫీడ్బ్యాక్ డైరెక్ట్ అసెంబ్లీ వరకు చేరుతుంది దీనివల్ల. సో నా రిక్వెస్ట్ అంటే ఫస్ట్ డిఆర్ఓ గారు బ్రీఫ్గా అంటే. అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎస్టిమేట్ కమిటీ మన నెల్లూరు జిల్లాకి రావడం, మన కలెక్టర్ ఆఫీస్లో మరి అన్ని విషయాల మీద కూడా జిల్లా కలెక్టర్ గారు శ్రీ హిమాంశు శుక్లా గారి ఆధ్వర్యంలో అన్ని సబ్జెక్టుల మీద చక్కగా మెంబర్స్ అందరూ కూడా రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్టిమేట్ కమిటీ సభ్యులైనటువంటి మన గూడూరు ఎమ్మెల్యే గారు శ్రీ సునీల్ కుమార్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ సూర్యనారాయణరాజు గారు, గోపాలపురం శాసనసభ్యులు శ్రీ వెంకటరాజు గారు, అదేవిధంగా స్థానికులైనటువంటి శాసన మండలి సభ్యులు శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు, మన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు, నోడా చైర్మన్ శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చక్కగా దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం, అన్ని విషయాల్లో కూడా చక్కని సలహాలు చెప్పడం జరిగింది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు రివ్యూ చేస్తే మాకు ఒక హ్యాపీనెస్ ఇచ్చేదంటే, ముందుగా చక్కని బుక్లెట్ని అన్ని విషయాలతో 3 సంవత్సరాలకు సంబంధించి 19, 20, 21, 22 సంబంధించినటువంటి ఈ బడ్జెట్లో ఎంత అమౌంట్ అప్పుడు శాంక్షన్ అయినాయి, ఎంత ఖర్చు అయిందనే విషయాలు కూడా చూడడం జరిగింది. మరి ఆ రోజుల్లో అయితే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ చాలా మటుకు కొంత అమౌంట్ ఇవ్వనందువల్ల కొంత శాంక్షన్ తక్కువ ఇవ్వడం, ఎంత శాంక్షన్ ఇస్తే అంత శాంక్షన్ మాత్రం నెల్లూరు జిల్లా యంత్రాంగం ఖర్చు పెట్టడం జరిగింది. మరి కొన్ని మన గౌరవ సభ్యులు కొన్ని సూచనలు చేశారు. అంటే ఎగ్జాంపుల్కి అయితే కొన్ని స్కూల్ బిల్డింగ్లు కొంచెం ప్రమాదభరితంగా ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. చేయవలసిన పనులన్నీ కూడా మన స్పీకర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని పంపుతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి అధికారులందరికీ, సహచర ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.
అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020 ను విడుదల చేసింది. 30/6/2025 కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.